రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తెనాలిపట్నంలో యోగా కాంపిటీషన్ ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలోనూ అలాగే ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెనాలిపట్నంలో యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7:30 గంటలకు కళాక్షేత్రంలోనూ అలాగే ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఈ కాంపిటీషన్ జరుగుతాయని తెలిపారు. కళాక్షేత్రంలో 1 నుంచి 22 వార్డుల వరకు, ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో 22వ వార్డు నుంచి 40వ వార్డు వరకు ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వయసులు గలవారు, యోగా అభ్యాసం చేసేవారు, శిక్షకులు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపటి దినాన శుక్రవారం నాడు ఉదయం 7:30 గంటల నుంచి కళాక్షేత్రం అండ్ ఎస్ఎల్ఎస్ హాల్ ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క యోగా కాంపిటీషన్స్ పెడుతున్నాం. దీనికి అందరూ ఆహ్వానితులే, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు రావచ్చు. యోగా కాంపిటీషన్స్ అంటే ఇంకా యోగా గురించి సాంగ్ కానీ, యోగా ఆసనాలు వేయటం కానీ, యోగా గురించి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, అలాగే పెయింటింగ్స్ కానీ, ఎస్ఎస్ కానీ, ఇలాంటివన్నీ కూడా రేపు రామకృష్ణ కళాక్షేత్రం నందు 1 నుంచి 22 వార్డులకు సంబంధించిన వాళ్ళకు రామకృష్ణ కళాక్షేత్రం నందు, అలాగే 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు ఎస్ఎల్ఎస్ హాల్ ఏదైతే ఉందో మన ఫ్లేవర్ దగ్గర ఉంది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ నందు 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు అక్కడికి వస్తే ఇంకా ఈ యొక్క యోగా సంబంధించిన ఆ కాంపిటీషన్స్ ఉంటాయి. Please subscribe to our YouTube